మాయా చెట్టు, డేగసింహం, ఎగిరే నల్ల డ్రాగన్ అంతం. అనగనగా ఒక అడవిలో ఒక సింహం, డేగ ప్రాణ స్నేహితులు. రెండూ కలిసి చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేవి. మిగతా జంతువులకి సహాయం చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటాయి. దీంతో ఈ రెండింటినీ తమ నాయకులుగా జంతువులు గౌరవిస్తాయి. ఒకరోజు సింహం డేగతో ఇలా అంటుంది, మిత్రమా, ఈ ప్రపంచంలో మనమే గొప్ప స్నేహితులం. నీలాంటి మిత్రుడు దొరకటం నా అదృష్టం. మిత్రమా, నువ్వు తోడుగా ఉంటే చాలు, నేను దేన్నైనా సాధించగలను. సరే కాని ఆకలిగా ఉంది, అలా వెళ్ళి ఆహారం తెచ్చుకుందాం పద అని ఆ రెండూ మాట్లాడుకుంటూ ఉంటాయి. వీటిని కొంత దూరం నుంచి చూస్తూ ఉంటాయి పులి మరియు నక్క. పులి తన మనసులో ఇలా అనుకుంటుంది, మీ స్నేహాన్ని చూస్తే నాకు ఈర్ష్య కలుగుతుంది. ఎలాగైనా మిమ్మల్ని విడదీస్తాను, ఇద్దరినీ అంతం చేస్తాను. అప్పుడిక ఈ అడవికి నేనే రాజునవుతాను. వాటిని విడదీయడం, అంతం చేయడం నీ వల్ల కాదు మిత్రమా. వాళ్ళు నిజమైన స్నేహితులు, మనలాగా నకిలీ స్నేహితులు కాదు మిత్రమా. ఈ ప్రపంచంలో స్నేహానికి మించిన శక్తి మరొకటి లేదు. హేయ్ నక్కపిల్ల, నా శక్తిని సందేహిస్తున్నావా? లేదు మిత్రమా, నేను నిజమే చెబుతున్నాను. నిజమైన స్నేహాన్ని అంతం చేయడం ఎవరి వల్ల కాదు, ఇది సత్యం మిత్రమా. కాని ఒక దారి ఉంది. ఈ అడవిలో నాకు తెలిసిన ఒక మాయ చెట్టు ఉంది. దాని వద్ద తపస్సు చేస్తే నీకు శక్తివంతమైన రూపాన్ని ప్రసాదిస్తుంది. అయితే తొందరగా వెళ్దాం పద అంటూ ఆ రెండూ బయలుదేరుతాయి. ఇక మాయా చెట్టు వద్దకు వెళ్లి ఇలా అంటుంది, ఈ ప్రపంచంలోనే అతి శక్తివంతమైన రూపాన్ని ప్రసాదించు. ఈ పులి రూపం నాకు ఇష్టం లేదు. నా కోరికను తీర్చండమ్మా. నీ కోరికను తీరుస్తాను, కాని నీకు ప్రసాదించిన రూపంతో ఎవరికీ హాని తలపెట్టొద్దు. ఓ అలాగే, నేను మాట తప్పను. ఎవరికి ఎలాంటి హాని తలపెట్టను. నాకు ఆ రూపాన్ని ప్రసాదించండి అంటూ తపస్సు చేస్తుంది. దీంతో మాయా చెట్టు పులిని ఎగిరే నల్ల డ్రాగన్గా మార్చుతుంది. దీంతో పులి సంతోషపడుతూ నక్కని తీసుకుని బయలుదేరుతుంది. ఎగిరే నల్ల డ్రాగన్ని చూసిన జంతువులన్నీ భయంతో పరుగులు తీస్తాయి. అప్పుడు నల్ల డ్రాగన్ నక్కతో ఇలా అంటుంది, నన్ను చూసి జంతువులు భయంతో పరుగులు తీస్తున్నాయి. ఇక ఈ అడవిలో నన్ను ఎదురించేవారే లేరు. అవును, నీకు ఎదురులేదు మిత్రమా. ఇక నుంచి నువ్వు నా పక్కన ఉండాల్సిన అవసరం లేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక గొప్ప స్నేహితుల్ని అంతం చేయటమే నా పని. సహాయం చేసిన నన్నే వెళ్ళగొడుతున్నావా? నీలాంటి వాడితో స్నేహం చేయడం పెద్ద తప్పు అంటూ భయంతోనే నక్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పటి నుంచి నల్ల డ్రాగన్ అడవిలోని జంతువుల్ని వేటాడి చంపేస్తుంది. ఒకరోజు భయంతో జంతువులన్నీ సింహం, డేగ వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్తాయి. మిత్రులారా, మీరేం భయపడకండి. ఆ భయంకరమైన డ్రాగన్ని అంతం చేయటానికి మన శక్తి సరిపోదు అని అంటూ ఉండగానే అక్కడికి నక్క వచ్చి ఇలా అంటుంది, అవును, ఆ డ్రాగన్ని అంతం చేయడానికి మీ శక్తి సరిపోదు. ముందుగా నన్ను క్షమించండి. నేను చేసిన తప్పు వల్లే ఆ పులి నల్ల డ్రాగన్లా మారింది. కానీ ఆ డ్రాగన్ అంతం కావడానికి ఒకటే దారుంది అంటూ మాయా చెట్టు గురించి చెప్తుంది ఆ నక్క. వెంటనే సింహం, డేగ, నక్క కలిసి మాయా చెట్టు దగ్గరకు వెళ్తాయి. ఎగిరే నల్ల డ్రాగన్ చేసిన దుర్మార్గాల గురించి చెప్తాయి. అప్పుడు మాయా చెట్టు ఇలా అంటుంది, ఆ పులి మాట తప్పింది. తప్పు చేసిన వారికి తగిన శిక్ష పడాల్సిందే. ఆ డ్రాగన్ని అంతం చేయటం ఎలాగో చెప్పండి. దీనికి ఒక్కటే మార్గం ఉంది. అది అత్యంత భయంకరమైన డ్రాగన్. దానిని అంతం చెయ్యాలంటే నిన్ను, నీ స్నేహితుడు డేగను కలిపి ఒక డేగ సింహంగా మార్చుతా. అప్పుడిక మీకు ఆ డ్రాగన్ కన్నా శక్తివంతమైన రూపం లభిస్తుంది. ఓ అలాగే, తోటి మిత్రుల కోసం మా ప్రాణాలైనా సంతోషంగా ఇస్తాం. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు గొప్ప స్నేహితులు అంటూ సింహాన్ని, డేగను కలిపి ఒక డేగ సింహంగా మార్చుతుంది మాయా చెట్టు. ఆ తర్వాత వెంటనే డేగసింహం అక్కడి నుంచి బయలుదేరి నల్ల డ్రాగన్ వద్దకు వెళ్తుంది. ఈ రోజుతో నువ్వు అంతమవుతున్నావు. ఈ ప్రపంచంలోనే
నేను అత్యంత శక్తివంతుణ్ణి. నువ్వు నన్నేమీ చెయ్యలేవు. నీలాంటి దుర్బుద్ధి ఉన్న వాళ్లకు తగిన శిక్ష పడాల్సిందే అంటూ డేగసింహం నల్ల డ్రాగన్పై దాడి చేస్తుంది. అలాగే డేగసింహం నల్ల డ్రాగన్ మధ్య భీకరంగా యుద్ధం జరుగుతుంది. చివరికి ఈ యుద్ధంలో నల్ల డ్రాగన్ చనిపోతుంది. ఆ తర్వాత డేగసింహం మాయా చెట్టు వద్దకు వెళ్తుంది. మరలా సింహం డేగగా మార్చివేస్తుంది. మీరు చేసిన సహాయానికి జీవితాంతం రుణపడి ఉంటాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి అడవిలో తమ సహచర జంతువులతో సంతోషంగా జీవిస్తూ ఉంటాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, స్నేహితుల్ని విడదీయటానికి ప్రయత్నం చెయ్యొద్దని, ఇచ్చిన మాటని తప్పొద్దని, దుర్బుద్ధితో ఉంటే శిక్ష తప్పదని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. మాయా ఎగిరేగేద, వానరా మరియు నక్క. ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక గేదెల గుంపు ఉండేది. ఆ గుంపుకి నాయకుడు బోలా అనే గేద. తను ఎంతో మంచివాడు. అలాగే శాంత స్వభావం కలవాడు. తను కేవలం తన గుంపుకి సహాయపడ్డమే కాకుండా మిగతా జంతువులకి కూడా సహాయపడేవాడు. జంతువులన్నీ తనని ఎంతగానో ఇష్టపడేవి. జంతువులే కాదు, అడవి రాజైన వానరా కూడా తనని ఇష్టపడేవాడు. కాని నక్కకి ఇది నచ్చేది కాదు. బోలాని ఎవరైనా ఇష్టపడితే తను ఓర్చుకోలేకపోయేది. తను ఎప్పుడూ బోలాని కించపరచటానికి ప్రయత్నించేది. ఒకరోజు నక్క భోజనం కోసం వెతుకుతూ ఉంటే తన దృష్టి ఒక చిన్న జింకపిల్లపై పడుతుంది. జింకపిల్లని చూసి నక్క నోట్లో నీళ్ళొస్తాయి. తను ఇలా అనుకుంటుంది, అబ్బా, దీని మాంసం చాలా లేతగా రుచిగా ఉంటుంది. దీన్ని తింటే భలేగా ఉంటుంది. ఇలా నక్క అనుకుని తను ఆ పిల్లపై దాడి చెయ్యబోతూ ఉంటే పిల్ల తనని చూసి భయపడి అక్కడ్నించి పరిగెడుతుంది. అమ్మా, నన్ను కాపాడు, ఈ నక్క నన్ను తినేస్తుంది. జింకపిల్ల గొంతు విన్న బోలా అక్కడికొస్తాడు. తను నక్కని ఆపుతూ ఇలా అంటాడు, ఒసే నక్క, సిగ్గులేదా? చిన్నపిల్లని వేటాడుతున్నావు. నేను ఎవరినైనా వేటాడతాను. నువ్వెవరివి నన్ను ఆపడానికి? నీ పనేంటో నువ్వు చూసుకో. చూడు, నువ్వు నీ వంకర బుద్ధిని మార్చుకో, లేదంటే... అరే పోరా, నీలాంటి వాళ్ళని చాలా మందినే చూశాను. ఇలా వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. బోలా తన కొమ్ములతో నక్కని చితకబాదుతాడు. నక్క బోలా బలం ముందు ఓడిపోతుంది. అక్కడ్నించి పారిపోతుంది. జింక అక్కడికొస్తుంది. జింక తన బిడ్డని క్షేమంగా చూసి బోలాకి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. అన్నా, చాలా చాలా కృతజ్ఞతలు. నువ్వే లేకపోతే ఇవాళ నా బిడ్డ ఏమైపోయేవాడో. అరే, ఇందులో కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే ఉంది. అయినా ఇక ముందు నీ బిడ్డని జాగ్రత్తగా చూసుకో. ఇలా ఒంటరిగా వదలకు, సరేనా? ఇక నేను వెళ్తున్నాను. ఇలా వాళ్ళక్కడ్నుంచి వెళ్ళిపోతారు. మరోపక్క నక్క మాత్రం బోలా మీద కోపంతో మండిపడుతూ ఉంటుంది. అరే, ఈ బోల వల్ల ఇవాళ నాకు నోటికందిన ఆహారం చేయి జారిపోయింది. త్వరగా వీడి సంగతేంటో చూడాలి. లేకపోతే ఈ అడవిలో నాకు మర్యాదే ఉండదు. ఏం చేయాలి? ఇలా నక్క ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో తనకి ఒక ఉపాయం తడుతుంది. తను అడవికి రాజైన వానరా దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, వానరా మహారాజుకి జై. హరే నక్క, ఎలా ఉన్నావు? ఏంటి ఇలా వచ్చావు? అంతా క్షేమమేనా? అంతా క్షేమమే మహారాజా. అయినా బోలా ఉన్నంతవరకు మా జంతువులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నక్క అన్న మాట వానరాకి నచ్చదు. ఏంటి నీ ఉద్దేశం? క్షమించండి మహారాజా. విషయం ఏంటంటే, బోలా జంతువుల ముందు మంచిగా ఉన్నట్టు నటించి వాళ్ళని మభ్యపెడుతున్నాడు. బోలా నటనని చూసి జంతువులన్నీ ఈసారి మిమ్మల్ని తొలగించి తనని రాజుగా చెయ్యాలనుకుంటున్నాయి. ఇది విన్నాక వానరా కోపంతో రగిలిపోతాడు. ఒసే నక్క, నోర్ముయ్, ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? ఇలా ఎప్పటికీ జరగటానికి వీల్లేదు. అవసరమైతే నేను ఆ బోలాని చంపేస్తాను. మహారాజా, దీనికి ఒక ఉపాయం ఉంది నా దగ్గర. కర్ర విరగదు, పాము చావదు. ఏంటో చెప్పు. నక్క వానరాతో ఏదో చెప్తుంది. అది విన్న వానరా బోలా దగ్గరికి వెళ్తాడు. ప్రణామం మహారాజా. హరే బోలా, నువ్వు జంతువుల కోసం చాలా మంచి చేస్తున్నావు. నిన్ను చూసి నేను ఎంతో ఆనందపడుతున్నాను. నేను నీతో కలిసి ఈరోజు సాయంత్రం భోజనం చెయ్యాలి అనుకుంటున్నాను. బోలా అందుకు ఒప్పుకుంటాడు. సాయంత్రం తను వానరాని కలవటానికి వెళ్తాడు. బోలా, వచ్చావా? నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. పద, నా గుహ ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా భోజనం చేద్దాం. వాళ్ళిద్దరూ ఆ గుహ దగ్గరికి వెళ్తారు. నువ్వు గుహలోకి వెళ్ళు,
నేను నీళ్లు తాగి వస్తాను. బోలా గుహలోకి వెళ్ళగానే వానరా ఒక పెద్ద రాయితో ఆ గుహని మూసేస్తాడు. బోలా గుహలో బందీ అయిపోతాడు. ఇది చూసి నక్క, వానరా ఎంతో సంతోషిస్తాయి. అక్కడ్నుంచి వెళ్ళిపోతాయి. బోలా ఆ గుహలో అరుస్తూ ఉంటాడు. ఎవరైనా ఉన్నారా? మహారాజా, ఈ బండరాయిని అడ్డుతీయండి, నన్ను కాపాడండి. ఇలా బోలా ఆ గుహ నుంచి బయటపడ్డానికి అటూ ఇటూ పరుగులు తీస్తూ ఉంటాడు. తను ఈ గోడని ఆ గోడని ఢీకొడుతూ ఉంటాడు. ఇలా ఢీకొడుతూ తను ఆ గుహలో ఒక రాయిని ఢీకొడతాడు. తను ఆ రాతిని ఢీకొట్టిన వెంటనే అందులో నుంచి శబ్దం వస్తుంది. ఆ రాయి కదలటం మొదలవుతుంది. ఇది చూసిన భోలా భయంతో ఒక మూలకి వెళ్ళి నిలబడతాడు. ఆ రాయిలో నుంచి ఒక శిల్పం బయటకొస్తుంది. ఆ శిల్పం బోలాతో ఇలా అంటుంది. బోలా, భయపడకు. నేను ఒక మాయా శిల్పాన్ని. నాకు తెలుసు, నువ్వు ఒక మంచి జంతువ్వి. ఆ నక్క వానరాతో నీపై లేనిపోని మాటలు చెప్పి నీ ప్రాణాలు తీయాలనుకుంది. ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి? నువ్వు భయపడకు. నేను నీకు కొన్ని మాయాశక్తులను ఇస్తాను. వాటితో నువ్వు బలశాలిగా మారడమే కాకుండా ఎగిరే గేదెగా కూడా అవుతావు. ఇలా ఆ శిల్పం బోలాకి తన మాయాశక్తులతో చాలా బలశాలిగా ఎగిరే గేదెగా మార్చేస్తుంది. బోలా ఆ శక్తులతో ఎగిరే గేదెగా మారి ఆ గుహలో నుంచి ఎగురుకుంటూ బయటికి వచ్చేస్తాడు. తను బయటికి రాగానే తన మునుపటి రూపంలోకి మారిపోయి వానరా దగ్గరికి వెళ్తాడు. వానరా, నక్క బోలాని చూసి అవాక్కవుతాయి. నువ్వింకా బ్రతికే ఉన్నావా? ఆ గుహలో నుంచి బయటికెలా వచ్చావు? మహారాజా, మీరు ఎందుకిలా చేశారు? నువ్వు జంతువుల్ని మభ్యపెట్టి నా అడ్డు తొలగించి నువ్వే రాజవుదామనుకుంటున్నావు. మహారాజా, మీరు పొరబడ్డారు. మీరంటే నాకు ఎంతో గౌరవం. నేను ఎప్పటికీ మీకు వెన్నుపోటు పడవను. ఇదంతా విన్న నక్క ఇలా అంటుంది. చూసారా మహారాజా, మీ ముందు ఎలా మంచివాడిగా నటిస్తున్నాడో. వీడిని చంపేయండి. ఇక చాలు, ఆపు నీ నాటకాలు. ఇక నీ ఏ కుట్ర కూడా నా ముందు పనిచేయదు. బోలా ఎంత చెప్పినా వానరా వినిపించుకోడు. తను బోలాపై దాడి చేస్తాడు. బోలా తన మాయాశక్తులతో ఎగిరే గేదెగా మారిపోతాడు. బోలా యొక్క రూపాన్ని చూసి నక్క, వానరా భయపడిపోతాయి. బోలా నక్కపై దాడి చేస్తాడు. నక్క భయపడి మొత్తం నిజాన్ని వానరాతో చెప్తుంది. వానరా కోపంతో నక్కని కొట్టి ఆ అడవి నుంచి తరిమేస్తాడు. బోలా మళ్లీ తన రూపంలోకి వస్తాడు. వానరా తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడతాడు. బోలాని క్షమాపణలడుగుతాడు. బోలా, నన్ను క్షమించు. నేను ఆ నక్క మాటలు విని నీ ప్రాణాలు తీయాలనుకున్నాను. దయచేసి నన్ను క్షమించు. బోలా, వానరా మంచి స్నేహితులవుతారు. అడవిలో ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చినా బోలా తన మాయాశక్తులతో ఆ జంతువులన్నింటినీ కాపాడుతూ ఉంటాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, ఏ ఆధారం లేకుండా చెప్పుడు మాటలు వినకూడదు అని.